ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి దివ్య ఆశీస్సులతో అంతా శుభమే అవ్వాలని కోరుకుంటూ, ఈరోజు అంటే మే 27వ తారీఖు మంగళవారం. ఈరోజు ప్రత్యంగిర దేవి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఎవరి ప్రత్యంగిర అంటారా? మీలో చాలామందికి తెలీదా? అయితే ఈ యొక్క వీడియో మీకోసమే. ఎందుకంటే ప్రత్యంగిర దేవి మనకి షోడశ విద్యలలో అంటే ఏదైనప్పటికీ అంటే దశమహా విద్యలు ఎలాగైతే ప్రాచుర్యం పొందాయో మళ్ళీ పంచదశ ఏకాదశి విద్యలు అని చెప్పి ఇంచుమించుగా 15 రకాల విద్యలు కూడా చేర్చడం అనేది జరిగింది. అయితే ఇక్కడ విద్య ఏంటి, శక్తి ఏంటి, ఏదైతే మనకేంటి, ఇప్పటికే మనకున్న దేవుళ్ళు చాలరా, మళ్ళీ ఎందుకు ఈ రకరకాల దేవుళ్ళు అని చెప్పి మదన పడేవాళ్ళు చాలామందే ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే ఎవరు ఎలా ప్రశ్నించినప్పటికీ కూడా మనము నిరంతర అన్వేషకులం, నిరంతర ప్రయత్న సాధకులం. కనుక మనకి ఏదైనప్పటికీ కూడా మనకి ఏదో ఒక ఆయుధం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది తెలియదు. ప్రతి మనిషికి కూడా కేవలం ఆయన ఒక చదువు చదివినప్పటికీ కూడా అదే చదువులో ఉద్యోగం చేస్తాడంటే ఒక్కొక్కసారి మనం చెప్పలేం. వాళ్ళు చదివింది వేరుంటుంది, వాళ్ళు తెచ్చుకున్న ఉద్యోగం వేరుంటుంది. అప్పుడు ఆ ఉద్యోగంలో మళ్ళీ రాణింపుకోవటం, మళ్ళీ మనం మరొక ఆయుధాన్ని పెంచుకోవటం అనేది కూడా జరుగుతుంది. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక సాధనలో కూడా మరి రకరకాల శక్తుల్ని ఆశ్రయించాల్సి వస్తుంది. లేదా మన యొక్క కామితాలు నెరవేరబడడానికి రకరకాల శక్తుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మరి ఆ రకంగా చూసినప్పుడు ఈరోజు మరి ప్రత్యంగిర అనేది చాలా శక్తివంతమైన దేవి. ముఖ్యంగా నేను ఈ దశమహావిద్యల కంటే కూడా ముందు ఏదైనప్పటికీ కూడా అంటే మొదట్లో ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే తర్వాత నేను ఎక్కువగా ఆరాధించింది ప్రత్యంగిరాదేవిని. ఎందుకని ప్రత్యంగిరాదేవిని ఆరాధించాలి అంటే కనుక నరసింహస్వామి యొక్క స్త్రీ రూపమే ప్రత్యంగిరాదేవి అని చెప్పి భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఖచ్చితంగా ఆమె యొక్క అష్టోత్తర నామాల్లో కూడా నరసింహనామం రావటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక విష్ణు సమాశ్రిత అన్నారు, అంటే విష్ణువుతో సమమైనది అని చెప్పి విష్ణువు యొక్క అంశగా భావించటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రెండోది ఇక్కడ నారాయణి, నారాయణ, శివ, శివ, శివాని. ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఆమె 2 రకాల అంశాలకు చెందిందిగా కూడా ప్రత్యంగిరాదేవిని చెప్పటం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రత్యంగిరాన్ని పూజిస్తే ఏమొస్తుంది అంటే కనుక మనకి ఇవాళ ప్రపంచంలో చూసినప్పుడు మనకి ప్రతి చోట కూడా ఇటు అంతర్గత శత్రువులు లేదా కొంత బాహ్య శత్రువులు, అంటే మనం కడుపు నిండా తింటే ఓర్వలేని వాళ్ళు కొంతమంది, మనం ఏదైనా సరే చక్కటి బట్టలు కట్టుకుంటే ఏడ్చేవాళ్ళు కొంతమంది, అడుగడుగున ఈర్ష ద్వేషాలతో పాప పంకిలమవుతున్న మనస్సు, ఆ మనసులే మన పాలిట శత్రువులు. అలాంటి శత్రుఘోష పోవాలి అంటే అలాంటి శత్రుత్వాల నుంచి అంటే ఎప్పుడు కూడా మనం కోరుకోవాల్సింది ఏంటంటే శత్రువు ఎప్పుడు నాశనం కావాలని కోరుకోవద్దు. ఆ శత్రువులో ఉండే ఇలాంటి శత్రుత్వ లక్షణాలు పోవాలని కోరుకోండి. అంతేగాని మనం ఎవరి యొక్క శాపాలు ఇవ్వటం కానీ ఎవరి యొక్క వినాశనాన్ని కానీ మనం కోరుకోవటం అనేది మన యొక్క మంచి విధానం కాదు. మనకు కావాల్సింది ఎవరిలో అయినా సరే మనం అందరితో కూడా ఐకమత్యంగా మెలగాలి. వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా ఎటువంటి పాప భరితమైన మనసులు కాకుండా మనసుతో స్వచ్ఛంగా వారు స్నేహం చేసేలాగా ఉండాలి. అది మనకి కావాల్సిన విధానం. అదే రకంగా నేను కూడా ఇప్పుడు ఏదైనా సరే ప్రత్యంగిరాదేవి అంటే నేను ఎంచుకున్న వృత్తులు ఏవైనప్పటికీ కూడా, చేసిన వృత్తులు ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజలతో నిత్య సంబంధమైన వృత్తులే నేను చేసుకోవటం వల్ల ఈ ప్రజల్లో నాకు శత్రువుల అనేవారు ఎదురవకుండా ఉన్నంతలో నాకు ఏదైనా సరే వాళ్ళ ద్వారా మేలు జరగాలి, వాళ్ళ ద్వారా నేను అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళ ద్వారా నా యొక్క మనో సంకల్పాలు నెరవేరాలి అనే ఒక సదుద్దేశంతో మొదట నేను ఈ ప్రత్యంగిరాదేవిని ఆరాధించటం అనేది జరిగింది.
సరే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా నాకు మంగళవారం అమావాస్య వచ్చిన, తర్వాత మంగళవారం అష్టమి వచ్చిన, ఇవి నాకు చాలా ఇష్టముగా ఉంటాయి. ఈ యొక్క దశమహావిద్యల కోసం కానీ, లేదా ఇలా ప్రత్యంగిరాదేవిని ఆరాధించటం కానీ, దానికోసం ఇవి చాలా విశిష్టమైన రోజులు. ఎప్పుడూ సరే మనం ఇలాంటి విద్యల్ని పౌర్ణమి నాడు, తర్వాత అష్టమి నాడు, నవమి నాడు, తర్వాత అమావాస్య, ఇవి చాలా మనకి ప్రభావవంతమైన దినాలుగా భావించవలసి ఉంటుంది. మరి ఈసారి ఏదైతే మంగళవారం నాడు ఈ యొక్క అమావాస్య తిథి అనేది అంటే సాయంకాలం ఉండేటైతే కనుక ఇంకా మరింత విశిష్టత అనేది ఉండేది. కానీ ఈ మంగళవారం నాడు ఉదయం 8:30తో ఇంచుమించుగా మనకి అమావాస్య వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కనుక ప్రాతకాలం ఎవరైనా సరే లేవగలిగిన వాళ్ళు 8 లోపుగా ఈ యొక్క ప్రత్యంగిరాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రత్యంగిరాదేవిని మరి ఎలా ఆరాధించుకోవాలి అంటే కనుక ఇక్కడ ఇందాకే చెప్పాను, అవి ఏవైనప్పటికీ కూడా మనకి ఎలాంటి శత్రుత్వాలు ఉన్నా, నరఘోషలు ఉన్నా, తర్వాత శత్రుపీడ ఉన్న ఇతర పీడలు ఏమున్నప్పటికీ కూడా ఆ పీడలన్నింటినీ కూడా సమూలంగా నిర్మూలింపజేయగలిగే శక్తి ప్రత్యంగిర అనేది గుర్తుంచుకోండి. కనుక ఇక్కడ ఈ ప్రత్యంగిరాదేవిని ఈరోజు మనం ఆరాధించడానికి ఏంటి అంటే కనుక అవకాశం ఉంటే మీకు ఎరుపు బట్టలు కానీ, నలుపు బట్టలు కానీ ఉంటే ఈ 2 రకాల దుస్తుల్లో ఏవో ఒక రకాలైన దుస్తుల్ని ధరించండి. తర్వాత మీరు పీట వేసుకుంటే ఆ పీట మీద కూడా ఒక ఎరుపు వస్త్రాన్ని పరుచుకోండి. లేదు మీకు దర్భాసనం ఉంటే కనుక దర్భాసనం మీద కూడా ఒక ఎరుపు లేదా నలుపు వస్త్రాన్ని పరుచుకొని దాని మీద కూర్చోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు చదువుకోండి. అది ఎలా చదువుకోవాలి అంటే కనుక ఓం హ్రీం యాం, యాం అనేది కొత్త బీజం, ఓం హ్రీం అనేది అందరికీ తెలిసిన బీజాలే. ఓం హ్రీం యాం సకల దురిత వినాశనాయ నమః. ఓం హ్రీం యాం సకల దురిత వినాశాన్యాయ నమః, లేదా వినాశిన్యై నమః, వినాశనాయ నమః, లేదా వినాశిన్యై నమః. ఇందులో ఏది మీరు పెట్టుకున్నప్పటికీ కూడా అదే అర్థం రావటం అనేది ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనప్పటికీ కూడా ఇలా మీరు చేసుకోవటం అనేది ఒక పద్ధతి. లేదు ఏదైనా ఒక స్విచ్ వర్డ్లో చేసుకోవాలి అనుకుంటే కనుక ఎరేజ్ ఆల్ ఎన్మీస్, ఎరేజ్ ఆల్ ఎన్మీస్, ఎరేజ్ ఆల్ ఎన్మీస్ ఇది, లేదా రిమూవ్ ఆల్ ఎనిమీ, రిమూవ్ ఆల్ ఎనిమీ అనేది కానీ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు పడమరలో కూర్చొని చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ప్రత్యంగిరాదేవికి ఇప్పుడు మనకి ఎలాగో ఒక చక్కటి మీకు నివేదన అనేది చెప్తాను. అది మరింత శీఘ్ర ఫలితాలు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇది నేను ఎంతోమందికి కొన్ని విషమ పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నేను దీన్ని అనేక మందికి చెప్పి చేయించడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఏదైనప్పటికీ కూడా ఇది ఊరగాయల సీజన్ కాబట్టి కొద్దిగా ఏదైనా సరే ఈ ఆవ ఓట ఏదైతే ఉంటుందంటే మనం ఆవకాయ పెట్టిన ఓట కానీ, మాగాయ పెట్టిన ఓట కానీ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా తీసుకుని ఆ ఓటలో ఈ యొక్క అటుకులు ఏవైతే ఉంటాయో, అందరూ ఈసారి వచ్చింది కూడా మరి రోహిణి నక్షత్రంతో వచ్చింది. అది శ్రీకృష్ణుడికి అటుకులు చాలా ఇష్టమైనవని మనందరికీ తెలుసు. పైగా శ్రీకృష్ణుడు కూడా మరి నరసింహస్వామి లేదా వీళ్ళిద్దరూ కూడా మరి విష్ణు స్వరూపులే కాబట్టి మనకి ఈరోజు మరి ఆ రకంగా కూడా కలిసి రావటం అనేది జరిగింది. కనుక అటుకులు తర్వాత ఈ ఓట కొద్దిగా కలిపి మిక్స్ చేసి దాన్ని మీరు ప్రత్యంగిరాదేవి పటం ప్రత్యేకంగా లేకపోతే మీ ఇంట్లో ఉన్న అమ్మవారి పటానికే ఈ రకంగా మీరు నివేదన చేసి, మీరు ఒకవేళ మీకు ప్రత్యక్షంగా పలానా శత్రువు నాకు ఇబ్బంది పెడుతున్నాడు అనే పేరు తెలిస్తే ఆ పేరు 9 సార్లు చదువుకోండి. తర్వాత ఈ రకమైన నివేదన మీరు చేయండి. తర్వాత ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉంటుందో అది కనీసం ఒక 6 మంగళవారాలు పఠించినట్టయితే, ఉత్తి రోజుల్లో ఏమీ అవసరం లేదు, 6 మంగళవారాలు పఠించండి. ఈ 6 మంగళవారాలు కూడా ఈ బోట అటుకులు కలిపి నివేదన చేయటం అనేది. అయితే మీరు ఏంటంటే మీరే ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దామంటే అటుకులు మళ్ళీ మనకి తినటం ఇష్టమే అనుకున్న వాళ్ళైతే కనుక కొద్దిగా ఓట
కొద్దిగా ఎక్కువ స్థాయిలో కాకుండా లైట్గా కలపండి. అలా కాకుండా మీరు ఏదైనా సరే కుక్కలకి కానీ లేదా పక్షులకు కానీ ఇతర వాటికి ఎటుకైనా సరే తినిపిద్దామంటే ఒక్క పిసరు మీరు కొద్దిగా ఎక్కువ వేసుకున్నప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే వీటిని మీరు పాడు చేయకుండా, వ్యర్థం చేయకుండా ఉండటం అనేది. మనకి ఏవి దొరక్కపోతే గనక ఈ అటుకులు, ఆవ నూనె కలిపింది ఏదైతే ఉంటుందో అది ఎవరు తొక్కని చోట ఏదైనా సరే చెట్టు, మొక్కలు మీరు వేసేసినట్టయితే కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రకంగా మీరు ప్రత్యంగిరాదేవి యొక్క ఆరాధన చేసుకుంటారని భావిస్తూ, ప్రత్యంగిరాదేవి ద్వారా మీకు ఆమె అనుగ్రహం కూడా లభించాలని కోరుకుంటూ, ఈరోజు ఈ యొక్క దోష పరిహారాన్ని మీ ముందుంచడం అనేది జరిగింది.